హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ ఈ సినిమా పైన చాలామంది ఏడుపులు అనేది ఇప్పటి నుంచి కాదండి, ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా ఈ సినిమా పైన ఒకటే ఏడుపు, చిరంజీవి గారి మీద, చిరంజీవి గారి సినిమా మీద. ఆ ఏడుపులు ఎలా ఉన్నాయంటే, ఇంతకుముందు నేను నా వీడియోలో ఎన్నోసార్లు చెప్పాను, చిరంజీవి గారికి 70 సంవత్సరాల వయసులో కూడా ఇలాంటి సినిమాలు అవసరమా. ఇది ముఖ్యంగా నాకు నచ్చని పదం ఏంటంటే, తెలుగులో చిరంజీవి గారు వయసు గురించి మాట్లాడటం చాలామంది. ఎందుకంటే సినిమా యాక్టర్లలో, సినిమా అగ్ర హీరోలలో ఎవరికి కూడా 70 సంవత్సరాల వయసు లేనట్టు, 70 సంవత్సరాల వయసులలో రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు, 70 సంవత్సరాల వయసులలో కూడా ఇలాంటి సినిమాలు చేయడం తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు 70 సంవత్సరాల వయసులో ఇలాంటి సినిమాలు చేయటమే చాలా గొప్పతనం. నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారికి 70 సంవత్సరాల వయసు అనేది ఈ సినిమాలో ఎక్కడ కూడా కానరాలేదు. ఎందుకంటే దాదాపు ఒక 2 నెలల కాడ నుంచి చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ మీసాల పిల్ల రిలీజ్ అయింది. అప్పుడు కూడా చిరంజీవి గారు ఎంత గ్లామర్గా, ఎంత యంగ్గా కనిపించారో ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత రిలీజ్ అయిన పాట ఏంటంటే శశిరేఖ అనే సాంగ్. ఇక శశిరేఖ అనే సాంగ్లో మాత్రం చిరంజీవి గారు 35 సంవత్సరాల వయసు యంగు హీరోలాగే కానొస్తుంది, కానీ అతనిలో మాత్రం 70 సంవత్సరాల వయసు అన్నట్టుగా ఎక్కడ కూడా కానరాట్లే. ఎందుకంటే చాలామంది వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పారు, నేనన్నమాట కాదు. నయనతార కన్నా చిరంజీవి గారు చాలా చిన్న వయసులో కానొస్తుండు, నయనతారే ఇంకా చిరంజీవి గారి కన్నా పెద్ద వయసులో కానొస్తుంది, అసలు తన వయసును కూడా కనిపించకుండా ఇంత గ్లామర్గా ఎలా తయారయ్యిందని చెప్పేసి చిరంజీవి గారి గురించి ఎంతోమంది వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిరంజీవి గారికి నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారిలో ఏదన్నా అభిమానులకు కొద్దిగా ఎబ్బెక్ట్గా కనిపించేది ఏదన్నా అనిపించింది అనుకోండి, వెంటనే అతను ఏం చేస్తాడంటే మార్చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే, తన వయసును కూడా కనిపించకుండా మార్చేసుకున్నాడు అంటే ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. ఎందుకంటున్నానంటే, దాదాపు అసలు 35 సంవత్సరాలు, 40 నుంచి 35 సంవత్సరాల యంగ్ హీరోలాగా కనిపిస్తుందంటే దానికి ఎంత నిబద్ధత, ఎంత పట్టుదల, ఎంత ఎక్సర్సైజు, అతను వయసును తగ్గించుకోవడానికి ఏం ప్రయత్నం చేసిందో మనకు తెలియదు. కానీ యంగ్ హీరోలాగా కనిపిస్తుందన్న మాట మాత్రం 100కు 100% కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు చిరంజీవి గారి పైన చాలామంది వయసు గురించి అన్నారు కాబట్టి అతని వయసు గురించి, అతని వయసును ఏ విధంగా మనకి కనిపించకుండా 35 నుంచి 40 సంవత్సరాల్లో యంగ్ హీరోలాగా కనిపించడానికి ఎంత ప్రయత్నం చేసిందనేది మీకు క్లారిటీగా చెప్పాను నేను. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడదాం. సినిమా గురించి మాట్లాడినట్లయితే చిరంజీవి గారికి ఇలాంటి సినిమాలు అవసరమా, చిరంజీవి గారు అతను వయసుకు తగ్గట్టుగా సినిమాలు చేసుకోవచ్చు కదా అని చెప్పి చాలామంది విమర్శించారు ఇంతకుముందు. దానికి నేను వాళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్పడానికి కొన్ని ప్రూఫ్స్ చూపించడానికి ప్రయత్నిస్తానండి. అదేంటంటే, దాదాపు ఒక 2 నెలల క్రితం చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. అదేం సాంగ్ అంటే మీసాల పిల్ల అనే సాంగ్. ఒక్కసారి మీరు ఈ ఫోటో చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటికు దాదాపు 2 నెలల క్రితం ఈ సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి ఇప్పటికు ఈ సాంగ్కి వచ్చిన వ్యూస్ ఎంతంటే 103 మిలియన్ల వ్యూస్ వచ్చింది. 103 మిలియన్ల వ్యూస్ వచ్చిందంటే చిరంజీవి గారిని ఈ విధంగా చూడటానికి, చిరంజీవి గారిని యంగుగా చూడటానికి, చిరంజీవి గారి డాన్స్ గురించి, చిరంజీవి గారి పాటల గురించి, చిరంజీవి గారి స్టెప్పుల గురించి చూసేవాళ్ళు ఎంతమంది చిరంజీవి గారిని ఇలా చూడటానికి ఇష్టపడుతున్నారు అనేది ఈ యొక్క వ్యూస్ చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట. రెండోది, తర్వాత రిలీజ్ అయిన సాంగ్ ఏంటండి, శశిరేఖ అనే సాంగ్. ఇప్పటి వరకు ఆ సాంగ్కి వచ్చిన వ్యూస్ ఎంతంటే 35 మిలియన్లు. అంటే దాదాపు 35 మిలియన్లు అంటే మామూలు విషయం ఒకసారి చెప్పండి. ఇంకా విక్టరీ వెంకటేష్, చిరంజీవి గారు కలిసి స్టెప్ వేసి ఒక సాంగ్లో కనిపించిన ఆ సాంగ్ ఇప్పటికి దాదాపు రిలీజ్ అయ్యి 6 రోజులు అవుతుంది. ఈ 6 రోజులకు కలిపి వ్యూస్ ఎంత వచ్చినాయంటే
26 మిలియన్లు వచ్చినాయి అన్నమాట. 26 మిలియన్లు అంటే మామూలు విషయమా? ఓన్లీ 6 రోజులకి చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ నుంచి ఈ సాంగ్కి 6 రోజులకి 26 మిలియన్లు వచ్చినాయి అన్నమాట. ఇప్పటికీ ఈ సాంగ్ రిలీజ్ అయ్యి 6 రోజులు అవుతుంది. ఈ 6 రోజులకే 25 మిలియన్లు వ్యూస్ వచ్చిందంటే మామూలు విషయమా? మరి చిరంజీవి గారిని ఈ విధంగా చూడటానికి చాలా మంది ఇష్టపడట్లేదని చెప్పి నోటుకొచ్చిన మాట మాట్లాడుతున్నారు కదా, తన వయసు గురించి మాట్లాడుతున్నారు కదా. సరే, తర్వాత మాట్లాడు, కంగారు పడకండి. మొన్న 4వ తారీఖున రిలీజ్ అయిన ట్రైలర్, మనశంకర వరప్రసాద్ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది కదా. ఇప్పటికీ ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి 3 రోజులు అవుతుంది. నేను 3 రోజులు కూడా చూపెట్టట్లే, కానీ ఒక్క రోజులో అంటే 24 గంటల్లో ఈ ట్రైలర్కి వచ్చిన వ్యూస్ అనేది చూడండి, 28 మిలియన్లు. ఇది నిజం. 28 మిలియన్లు 24 గంటల్లోకి వచ్చింది అంటే మామూలు విషయమా? అంటే ఒక్క గంటకి 1 మిలియన్ల కన్నా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. ఇది మెగాస్టార్ చిరంజీవి అంటే. మెగాస్టార్ చిరంజీవి గారిని ఏ విధంగా చూడాలో నువ్వు నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేసినంత మాత్రాన అది కాదు. ఇక్కడ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు? ప్రేక్షకులు కానీ కోరుకోకపోతే ఒక్క రోజుకి 28 మిలియన్లు ఏ విధంగా వస్తాయి? అంటే ప్రేక్షకులు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారిని ఈ విధంగా చూడాలనుకుంటున్నారు కాబట్టే కదా ఈ విధమైన వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు నేను టోటల్ మీద ఇప్పుడు మీకు చూపించిన సాంగ్సే కావచ్చు, ట్రైలరే కావచ్చు, చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి డాన్స్ చేసిన సాంగే కావచ్చు, ఈ టోటల్ మొత్తం మీద వ్యూస్ ఎంత వచ్చినా తెలుసా అండి మీకు? 195 మిలియన్ల వ్యూస్ వచ్చిందన్నమాట. 195 మిలియన్లు అంటే మామూలు విషయం కాదు. చిరంజీవి గారిని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కోరుకుంటున్నారు కాబట్టి ఇంతగానం వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పటికైనా ఎవరైతే చిరంజీవి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారో, అతని వయసు గురించి, అతని సినిమాల గురించి, ఇక నుంచి మీరు చిరంజీవి గారికి సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిరంజీవి గారిని ఏ విధంగా అయితే చూడాలో, చిరంజీవి గారు ఏ విధంగా అయితే కనిపించాలో, చిరంజీవి గారు ఏ విధంగా అయితే ఈ సినిమాలు కాదు ఏ సినిమాలైనా సరే అతను కనిపించి మనల్ని కనువిందు చేయాలో ప్రేక్షకులకు, అభిమానులకు తెలిసినంత ఇదిగా ఎవడో మాట్లాడుతుంది కదా అని చెప్పేసి చిరంజీవి గారు మార్చాల్సినంత మరెవ్వరికీ తెలియదన్నమాట. ఎకనైనా కోడిగుడ్డు మీద ఏకలు బీకినట్టుగా ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.